అందరూ తిని చూపిస్తున్నారు కదా! నేను కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తానమ్మా అని మా వాడైతే ఇలా తిని చూపిస్తున్నాడండి. అందరూ సండే వస్తే ఫండే అని అంటూ ఉంటారు కానండి. కానీ ఆడవాళ్ళకి అసలు ఎక్కడ తీరుకుంటదండి. ఎక్స్ట్రా చెప్పాలంటే సండే రోజే కొన్ని పనులైతే ఎక్కువగా ఉంటాయి. ఈ నాన్ వెజ్ సండే రోజు వండుకోవాలని ఎవరు పెట్టారో కానండి. మిగతా రోజుల కన్నా సండే ఎక్కువగా నాన్ వెజ్ అయితే తింటూ ఉంటాము. ముందు ముఖ్యంగా పిల్లలకి సండే రోజు కూడా స్కూల్ పెడితే బావుంటదని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళతో పడలేక. మళ్ళీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. ఒకరికేమో ఫ్రై కావాలంట, ఒకరికి పులుసు కావాలంట, ఒకరికి ఇగురు కావాలంట. ఏది చేసి పెడతామో చెప్పండి? మిగతా రోజుల కన్నా ఈ సండే అయితే చాలా అంటే చాలా పని ఉంటది కదండీ మనకి. ఈ చేపల పేరేంటో నాకైతే తెలీదండి. మా వారు తెచ్చి ఇగురైతే చేయమన్నారు. ఇక్కడైతే ఇగురు చేస్తున్నాను. మా వాడైతే పులుసు చేయలేదని గోల పెడుతున్నాడు. మా అమ్మాయేమో పులుసు, కూర ఏమీ తినదు. దానికైతే ఫ్రై చేసి పెట్టాలి. చేపల్లో నీళ్ళు పోసాక చేపలనైతే కదిలించకూడదండి. ఎందుకంటే విడిపోతాయి. అందులో ముళ్ళయి సెపరేట్ అయిపోతాయి. అందుకనైతే అలా వదిలేయాలి. ఇక్కడ నేను మాట్లాడడం అయిపోయింది. కూర చేయడం కూడా అయిపోయిందండి. చివర్లో అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక్కడైతే మా వాడి ప్రయత్నం మా వాడు ఏదో చేస్తున్నాడు. చూడండి ఎలా తిని చూపిస్తున్నాడో. వాడికే అర్థం కాదు ఎలా తింటున్నాడో. సర్లేండి. బాయ్.